తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథెళ్ళ. తెలుగుదేశం పెద్ద పండుగ మహానాడు మంగళవారం మే 27 ప్రారంభమైంది. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత కడపలో తొలిసారి మహానాడు జరుగుతోంది. అన్ని విధాలుగా ఇది తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకమైన విషయం. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈసారి మహానాడును నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అన్ని ప్రత్యేకతలతో పాటు మహానాడు సందర్భంగా ఈసారి భోజనాల ఏర్పాట్లు కూడా అత్యంత ఘనంగా ప్రత్యేకంగా చేస్తున్నారు. మహానాడుకు హాజరయ్యే ప్రతినిధులకు నోరూరించే విందు ఏర్పాట్లు చేస్తున్నారు. మహానాడు జరిగే 3 రోజులు ప్రత్యేక వంటకాలతో రుచికరమైన విందు ఏర్పాట్లకు సర్వం సిద్ధమైంది. చాలా కాలం తర్వాత ఈసారి మహానాడులో మాంసాహార వంటకాలను కూడా వడ్డిస్తున్నారు. మహానాడు జరిగే 3 రోజులు కూడా రోజుకు 30 రకాల ప్రత్యేక వంటకాలతో మెనూ సిద్ధమైంది. వీటిలో మచ్చుకు కొన్ని చెప్పుకోవాలంటే ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం కాజా, బందర్ లడ్డు, అలాగే పప్పు, దప్పడం, ఉలవచారు, పాల తాలికలు, చక్కెర పొంగలి, ఇంకా ఆపిల్ హల్వా, వెజ్ జైపురి, కడాయి వెజిటబుల్ కుర్మా, ఇలా ప్రతిరోజు దాదాపు 30 రకాల వంటకాలతో అతిథులకు పసందైన భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అసలు ఈ మెనూ చూస్తేనే ఎవరికైనా నోరూరడం ఖాయమన్నట్లుగా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చే ప్రతినిధులకు పసందైన విందు భోజనం ఏర్పాటు చేయడం కోసం రాష్ట్రంలోని దాదాపు 100 మంది ప్రావీణ్యత ఉన్న వంటవాళ్లు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. మహానాడు మెనూ చూస్తేనే మాయాబజార్లోని వివాహ భోజనంబు పాట గుర్తుకు రాకమానదు. అయితే తెలుగు తమ్ముళ్లు మాత్రం మహానాడు భోజనంబు అని మార్చి పాడుకుంటున్నారు. ఇక భోజనాల కోసం ప్రత్యేకంగా 5 భారీ షెడ్లను ఏర్పాటు చేశారు. వీటిలో 2 పూర్తిగా నాయకులు, కార్యకర్తల కోసం కేటాయించగా, 1 మంత్రులు, ఎమ్మెల్యేల కోసం, మరొకటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల పార్టీ ముఖ్య నేతల కోసం, ఇంకొకటి మహానాడుకు హాజరయ్యే ప్రముఖులు, జీవితకాల సభ్యత్వం తీసుకున్న వారికి కేటాయించారు. ఒక్కో షెడ్లో ఒక్కోసారి 3500 మంది భోజనం చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు కనీసం 30,000 మందికి సరిపడా వంటకాలను తయారు చేస్తున్నారు. ఇక మహానాడు చివరి రోజున దాదాపు 3 లక్షల మందికి భోజనం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.